అందరికీ నమస్కారాలు. ఈ వారం మనం విదుర మహనీయునకు మైత్రేయ మహర్షి వివరించి చెప్పిన ధ్రువ చరిత్రను తెలుసుకుందాం. వినండి. స్వయంభువునకు శతరూప ద్వారా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇరువురు పుత్రులు కలిగారు. ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇరువురు భార్యలు. సునీతి ధ్రువుణ్ణి, సురుచి ఉత్తముణ్ణి కన్నారు. రాజుకి సురుచిపై మక్కువ ఎక్కువ. ఉత్తానపాదుడు ఒకనాడు సురుచి సుతుడగు ఉత్తముణ్ణి తొడలపై ఉంచుకొని లాలిస్తూ ఉన్నాడు. ధ్రువుడు వచ్చి తాను తండ్రి తొడపై ఎక్కగోరాడు. ప్రక్కనే ఉన్న సురుచి, తండ్రి తొడ ఎక్కాలంటే నీవు నా కడుపున పుట్టి ఉండాలి. ఇతర గర్భజుడువైన నీకు ఆ భాగ్యం ఎక్కడిది? నీవు విష్ణుపాద సేవ చేస్తే ఆ దేవుడు నా గర్భాన పుట్టిస్తాడు అని తోలనాడింది. తండ్రి వింటూ ఉండగా పినతల్లి అన్న మాటలు వానికి వ్యధ కలిగించాయి. ఏడుస్తూ వాడు తన తల్లి చెంతకు పోయాడు. ఆమె జరిగిన వృత్తాంతం అంతఃపురవాసుల ద్వారా విన్నది. నాయనా, దుఃఖించకు, నా కడుపున పుట్టడం వల్లనే నీకు ఈ అవమానం జరిగింది. తండ్రి తొడ ఎక్కాలనుకుంటే సురుచి చెప్పినట్లు హరి చరణాలను దర్శించు, ఆ దేవుణ్ణి సేవించు అని ఆమె ఆ బిడ్డకు చెప్పింది. తల్లి మాట విని ధ్రువుడు నగరం వదిలి వెళ్ళాడు. దారిలో నారదుడు అతని వృత్తాంతం తెలిసి అతని చెంతకు వచ్చాడు. సవతి తల్లి వాగ్బాణం వల్ల కలిగిన వ్రణాన్ని భగవద్ధ్యాన రసాయనంతో మాపుకుంటానని ధ్రువుడు నారదునితో అన్నాడు. ధ్యానదీక్ష నుండి ఆ బాలుని విరమింపచేయడానికి ఆయన యత్నించాడు. కానీ ఆ బాలుడు తన నిశ్చయం నుండి మరలలేదు. అతని పట్టుదలకు సంతసించిన నారదుడు అతన్ని మధువనానికి పోయి ధ్యానం కొనసాగించమని బోధించాడు. ఓం భగవతే వాసుదేవాయ అన్న ద్వాదశాక్షరి మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ధ్రువుడు మధువనం చేరుకున్నాడు. పిదప నారదుడు ఉత్తానపాదుని చెంతకు పోయి పుత్రవియోగంతో దుఃఖిస్తున్న ఆ రాజును ఓదార్చాడు. అక్కడ ధ్రువుడు సర్వేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఫలభక్షణతో మొదటి మాసం, జీర్ణ తృణపర్ణాలు ఆహారంగా 2వ మాసం, జలపానంతో 3వ మాసం, వాయుభక్షణతో 4వ నెల, నిరుచ్ఛ్వాసుడై ఒంటికాలిపై 5వ నెల గడిపాడు. అతని దీక్షకు భగవంతుడే కంపించాడు. ప్రాణ నిరోధం పొందిన లోకపాలకులు నారాయణుని శరణు పొందారు. ఆ దేవుడు ధ్రువుని విషయం గ్రహించి అతన్ని తపోదీక్ష నుండి మరలించడానికై మధువనానికి వెళ్ళాడు. ధ్రువుని ఎదుట ప్రత్యక్షమైనాడు. సంతోషాతిశయం వల్ల ధ్రువుడు భగవానుణ్ణి స్తుతించలేకపోయాడు. దేవుడు తన శంఖంతో అతని కపోలతలం అంటాడు. అప్పుడు ఆ బాలుడు భగవంతుణ్ణి పలు విధాల వినుతించాడు. అందుకు భగవానుడు సంతసించి ఆ బాలునికి ధ్రువక్షితి అన్న స్థానం ప్రసాదించాడు. ఆ స్థానం లభించే వరకు ధర్మబద్ధంగా రాజ్యం పాలించగలవన్నాడు. ఉత్తముడు వేటకు పోయి అడవిలో మరణిస్తాడని చెప్పాడు. వాని తల్లి వానిని అన్వేషిస్తూ పోయి అక్కడ దావాగ్నిలో పడి చనిపోతుందని తెలియజేశాడు. నీవు అనేక యజ్ఞాలు చేసి నన్ను భజించి తుదకు సప్తర్షి మండలోన్నతమైన పదవి పొందగలవని చెప్పి గరుడారూఢుడై ధ్రువుడు చూస్తూ ఉండగా వైకుంఠానికి వెళ్ళాడు. పిదప ధ్రువుడు భగవదనుగ్రహం పొందినా భగవానుణ్ణి మోక్షం కోరలేకపోయానే అని చింతిస్తూనే తన నగరానికి పయనమయ్యాడు. శ్రీహరి అనుగ్రహం పొంది వస్తున్నటువంటి కుమారుని వార్త విని ఉత్తానపాదుడు సపరివారంగా ఆ బాలునికి ఎదురేగి నగర సమీపంలో అతన్ని చూశాడు. రథం దిగి తనయుణ్ణి కౌగిలించుకున్నాడు. ధ్రువుడు తండ్రి ఆశీర్వాదం పొంది ఆయన పాదాలకు నమస్కరించాడు. పిమ్మట తల్లులకు ప్రణమిల్లుతూ సురుచికి మ్రొక్కగా ఆమె అతన్ని నగుమోముతో ఆలింగనం చేసుకొని ఆశీర్వదించింది. ఉత్తముడు ధ్రువుడు అన్యోన్యంగా కౌగిలించుకొని ఆనందాశ్రువులు కార్చారు. సునీతి కుమారుణ్ణి కౌగిలించుకొని దుఃఖరహిత అయింది. పురజనులు ధ్రువుణ్ణి ప్రశంసించారు. ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి రాజ్యాభిషిక్తుని చేశాడు. ఆపై వనానికి వెళ్ళాడు. ధ్రువుడు భ్రమి అనే కన్యను చేపట్టి ఆమె ద్వారా కల్పుడు, వత్సరుడు అన్న ఇరువురు కొడుకులను కన్నాడు.
ఇలా అన్న భార్య ద్వారా ఉత్కలుడనే కొడుకును, ఒక అందమైన కన్యను సంతానంగా పొందాడు. పిమ్మట వివాహం లేకుండానే ఉత్తముడు వేటకు వెళ్ళి అక్కడ యక్షునిచే నిహతుడయ్యాడు. అతని తల్లి వనానికి పోయి అక్కడ దావాననంలో దగ్ధురాలయ్యింది. ధ్రువుడు సోదర మరణానికి కోపించి రథం ఎక్కి అలకాపురికి వెళ్ళాడు. అతని శంఖనాదం విని యక్షభటులు అతనితో తలపడ్డారు. యుద్ధంలో యక్షులు పరాజితులయ్యారు. ఇంతలో అసురమాయ వ్యాపించి ధ్రువుణ్ణి చీకాకుపరిచింది. అతడు నారాయణాస్త్రం ప్రయోగించి అసురమాయను దూరీకరించాడు. అప్పుడు స్వయంభువుడు వచ్చి ధ్రువుణ్ణి శాంతింపజేశాడు. ఆపై కుబేరుడు రాగా ధ్రువుడు అతనికి నమస్కరించాడు. కుబేరుడు అతనికి స్థిరమైన హరిస్మరణమనే వరం ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ధ్రువుడు తిరిగి తన నగరం చేరి పలు యజ్ఞాలు చేశాడు. శ్రీహరిని భక్తితో ఆరాధించాడు. 26,000 సంవత్సరాలు రాజ్యం పాలించాడు. పిదప కొడుకుకు పట్టంగట్టి తాను విరక్తుడై బదరికా భూమికి వెళ్ళాడు. అక్కడ భగవద్ధ్యానం అనుష్ఠించాడు. అప్పుడొక విమానం అక్కడికి వచ్చింది. అందులో వచ్చిన నంద సునందులనే భగవత్ కింకరులు ధ్రువుణ్ణి విమానం ఎక్కించుకొని మాధవ పదానికి తీసుకుని పోయారు. అతని తల్లి కూడా అతనికి ముందే విమానం ఎక్కి వెళ్ళింది. ఇలా ధ్రువుడు హరిపదం పొందాడు. నారదుడు ప్రచేతసుల సత్రంలో ధ్రువుని మహిమను కీర్తించాడు. విన్నారు కదా? బాగుంటే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు చేసుకోండి. బంధుమిత్రులకు షేర్ చేయండి. కథపై కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.